వరికుంటపాడు మండలం జి కొండారెడ్డిపల్లెలో టీడీపీ మండల కన్వీనర్ మధు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మూలే వీరారెడ్డి 100 మంది అనుచరులతో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డిలు హాజరై పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించేందుకు పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీలో చేరేందుకు వైసీపీ నుండి ఎంతో మంది మొగ్గు చూపుతున్నారని, ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముందుగా గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు నాగేంద్ర, మండల సీనియర్ నాయకులు వెంకయ్య, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, బాలగురువారెడ్డి, వెంకటరత్నం, నాగిరెడ్డి, శ్రీనివాసులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీకి దాదాపుగా 70-80 కుటుంబాలతో వారు రావడం, అలాగే మన లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మన మధు గారు కానీ వారు కానీ వర్క్ చేసి వారిని ఆహ్వానించి కలిసి పనిచేసుకుందాం, అభివృద్ధి దిశగా ముందుకెళ్దామని చెప్పి వారు పెద్ద మనసు చేసుకుని వారితో పనిచేయడానికి ముందుకు రావడం మంచి శుభ పరిణామం. ఇది సొంత మండలంలో రాగానే నాకు ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఇక్కడ సొంత మండలం నిద్రపోతున్నా కూడా కార్లు సొంత మండలంలోకి వెళ్తున్నాం అంటే నాకు అప్పుడే అది తెలిసిపోతుంది. అంత అభిమానం ఉన్న మండలం, ఇక్కడ పెట్టు పెరిగిన ప్రాంతం కాబట్టి, నాన్న తిరిగిన ప్రాంతం కాబట్టి చాలా అభిమానం ఉన్న మండలం. అలాగే తెలుగుదేశం పార్టీకి కంచుకోటిది. రాబోయే 7-8 నెలల్లో మొత్తం దాదాపుగా వైసీపీ నుంచి అందరూ కూడా మనకు ఎవరైతే కాల్స్ చేసి మన దగ్గర ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి సమన్వయం చేసుకొని, మన వెంకట సుబ్బయ్య గారు కూడా పెద్ద మనసు చేసుకుని గండిపాళెం పంచాయతీలో వారు కూడా అందరితో మాట్లాడతానని చెప్పారు. అక్కడ కూడా బలమైన నాయకత్వం మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. రాబోయే 1-2 వారాల్లో ఒక పెద్ద ప్రోగ్రాం అది కూడా జరగబోతా ఉంది. అలాగే కూడా ఇతర పంచాయతీల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి ఆలోచన చేయండి. అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్ళాలి. వచ్చే వారిని ఆహ్వానించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఈ గ్రామ కమిటీలు, ఈ కేఎస్ఎస్లు కూడా తొందరగా కంప్లీట్ చేయాల్సి ఉందన్నాను. అలాగే గ్రామ కమిటీలు వేసుకోవాలి. కొండాపురం మండలంలో దాదాపుగా 2 పంచాయతీలు చెప్తే మిగతా పంచాయతీలని నేనే స్వయంగా తిరుగుతా ఉన్నాను. దానికి 2 రీజన్లు. ఒకటి, నాకు అర్థం కావడానికి అక్కడ గ్రామ పరిస్థితి ఎలా ఉంది, ఆ గ్రామ సమస్యలు పెద్ద సమస్యలు ఏమున్నాయి. అందుకే స్వయంగా నేను గ్రామ కమిటీలో కూడా నేను వచ్చి కూర్చుంటున్నాను. కమిటీ ఏర్పడేటప్పుడు కూడా నేను అక్కడే వచ్చి కూర్చుంటున్నాను, అర్థం చేసుకోవడానికి, పరిస్థితులు అర్థం చేసుకోవడానికి.